హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి కార్ అనేది సర్వీసింగ్ అనేది ఎలా చేస్తారు షోరూంలో మొత్తం టోటల్గా సర్వీస్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కారు ఎన్ని వేల కిలోమీటర్కి ఒకసారి సర్వీస్ చేయించాలి, మనకు సర్వీస్లో ఏమేమి మారుస్తారు, ఇలా ప్రతి ఒక్కటి డ్రైవర్కు కారు నడిపే ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మన కారు యొక్క మెయింటెనెన్స్, టైం టు టైం సర్వీసింగ్ చేయించడం, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించడం చాలా ముఖ్యం. మనం ఇలా కరెక్ట్ టైం టు టైం చేయించినట్టయితే మన బండి కండిషన్ అనేది చాలా బాగుంటుంది. సో సర్వీసింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. షోరూంలో సర్వీస్ చేయించాలంటే మన వెహికల్ అనేది ఒక రోజు ముందు మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేయాలి. అలా బుక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎన్ని గంటలకైతే స్లాట్ బుక్ చేసామో అన్ని గంటలకు వెహికల్ అనేది తీసుకెళ్ళాలి. సో మన వెహికల్ మీద ఒకరోజు ముందే మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేసినాం కాబట్టి రిసెప్షన్కి వెళ్ళి మన వెహికల్ ఒక నెంబర్ చెప్పిన తర్వాతకి ఒక సర్వీస్ అడ్వైజర్ వస్తారు. అడ్వైజర్ వచ్చి మన కారు యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. మన కారు షోరూమ్ ట్రాక్ ఉందంటే అంతకుముందు సర్వీసింగ్లో మనం ఏమేమి చేంజ్ చేశారు, ఎన్ని వేల కిలోమీటర్కి లాస్ట్ సర్వీస్ అయింది అనే దాని గురించి ఫుల్ డేటా రికార్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏ కార్ అయినా సరే ఎవ్రీ 10,000 కిలోమీటర్కి ఒకసారి టోటల్ సర్వీసింగ్ ఉంటుంది. 5,000 కిలోమీటర్కి ఒకసారి జనరల్ చెకప్ ఉంటుంది. సో ఇక్కడ మన కారుకు వచ్చేసి ఇప్పుడు టోటల్ సర్వీసింగ్ అన్నట్టు 80,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ సర్వీస్లో మొత్తం ఆయిల్స్, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఇలా మొత్తం టోటల్గా అన్నీ చేంజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు 79,000 చేంజ్ ఉంది. సో అడ్వైజర్ రీడింగ్ నోట్ చేసుకుంటారు. ఇంకా మన కార్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం క్లియర్గా సర్వీస్ అడ్వైజర్కి చెప్పినట్టయితే వాళ్ళు ఆ పాయింట్ అక్కడ నోట్ చేసుకొని మనకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తారు. సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాతకి జస్ట్ మనం సైన్ పెట్టాలి. మనకు స్లిప్ ఇస్తారు, ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్. ఇప్పుడు దీని తర్వాతకి వెహికల్ అనేది లోపలికి వెళ్తుంది సర్వీస్కి. సో ఇక్కడ ఓనర్ యొక్క డీటెయిల్స్ అండ్ డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా. సో వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు ఇంకే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు కాల్ చేసి వాళ్ళు ఫలాని ప్రాబ్లం ఉంది, అది మార్చమంటారా, బ్రేక్ లైనర్స్ పోయినాయి మార్చమంటారా, సో ఇలా ఏదైనా పార్ట్ పోయినగిన మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు చేంజ్ అనేది చేస్తారు. సో ఇక్కడికి మన కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేసాం సర్వీసింగ్ కోసం. 80,000 కిలోమీటర్ సర్వీసింగ్. సో ఇక్కడికి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. మనకు టైం పడుతుంది, ఒక 4-5 అవర్స్ పడుతుంది. సో సర్వీస్ అడ్వైజర్ ఫుల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతకి దీనికి ఒక ట్యాగ్ వేస్తారు. సో వెహికల్ గురించి వెహికల్ నెంబర్, సర్వీస్ అడ్వైజర్ నెంబర్, మన డీటెయిల్స్ అనేది ఈ ట్యాగ్ మీద ఉంటుంది. దాని తర్వాతకి ఒకసారి మొత్తం కార్ యొక్క ఫొటోస్, ఇంటీరియర్ అండ్ బయటగిన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం, అంటే ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా, గీతలు ఉన్నాయా, ఫస్ట్ నుంచే ఉన్నాయా అనే దాని గురించి ఒక క్లియర్గా ఉండటానికి వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటారు. లోపల ఇంజన్ బ్యానెట్ ఓపెన్ చేసుకున్న మొత్తం ఫుల్ ఫొటోస్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో దాని తర్వాతకి మనకి ఇక్కడికి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెహికల్ అనేది సర్వీస్కి లోపలికి తీసుకెళ్తున్నారు. సో సర్వీస్ అయిన తర్వాతకి లోపల వాళ్ళు ఏదైనా డ్యామేజ్ అయినా గిన మనకి ఈ ఫొటోస్ బట్టి మనకి ఇంతకుముందుకు ఎలా ఉంది, ఏదైనా డ్యామేజ్ చేశారా అనేది దాని గురించి తెలుస్తుంది. సో ఇక్కడ మనకైతే స్లిప్ ఇచ్చాడు. ఎస్టిమేషన్ ఇక్కడ అమౌంట్ చూసుకోవచ్చు, 13,717 రూపీస్. ఇది ఎస్టిమేషన్ అమౌంట్ మాత్రమే, ఇంకా పెరగవచ్చు. సో ఇక్కడ మనకు ఈ సర్వీస్లో ఏమేమి చేంజ్ అవుతాయి అనేది దాని గురించి క్లియర్గా రాశారు. 80,000 కిలోమీటర్ సర్వీస్, బ్రేక్ ఫ్లూయిడ్, టయోటా జెన్యూన్, బ్యాక్టీరియాస్ అండ్ గ్యాస్కిట్ ప్లగ్, క్యాప్ అస్లీ ఆయిల్ ఫిల్టర్, గ్యాస్కిట్ బ్రేక్ డ్రమ్, రబ్బర్ వైపర్ బ్లేడ్ అండ్ ఎలిమెంట్ ఎయిర్ ఫిల్టర్, గ్యాస్కిట్ ఆయిల్ ఫిల్టర్ 7585, BS6 SN C2 5W. సో ఇలా మనకు ప్రాబ్లం అయితే ఏం చెప్పలే నేను, అంతా పర్ఫెక్ట్ ఉంది మన వెహికల్. సో నేను ఒక ముందు
వైపర్స్ అనేది పోయినాయి. ఆ వైపర్ ఒకటి మార్చమని చెప్పాను అంతే. సో మనకు సర్వీస్ అయిన తర్వాతకి కాల్ చేస్తారు అడ్వైజర్. విండ్ స్క్రీన్ వైపర్స్ అనేది ఖచ్చితంగా చాలా బాగుండాలి. ఇలా డ్యామేజ్ అయినట్టు తెలిస్తే ఎమ్మటే మార్చేసుకోవాలి, లేకపోతే మనకు గ్లాస్ మీద స్క్రాచెస్ పడతాయి. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాతకి మనకు వెహికల్ అనేది సర్వీసింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ ఫైనల్ టోటల్ అమౌంట్ 18,559 రూపీస్ అనేది బిల్ అయింది మనకు. సో ఫస్ట్ ఎస్టిమేషన్ అమౌంట్ 17,000 చేంజ్ ఉండే. మనకు ఒక ఆయిల్ క్యాప్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎక్స్ట్రా, దానికి ఒక 1000 రూపీస్ అయింది. సో ఇలా మనం బిల్లు పే చేసిన తర్వాతకి మనకు టోటల్గా మనది ఈ సర్వీస్లో ఏమేమి మార్చారు అనే దాని గురించి క్లియర్గా అన్ని బిల్లు ఉంటుంది. సో ఇది గేట్ పాస్. మనకు ఈ గేట్ పాస్ ఇచ్చినట్టయితే మనకు వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం ఈ తీసుకెళ్ళి నేను ఇక్కడ సెక్యూరిటీకి ఇచ్చాను. సో వెహికల్ అనేది లోపల ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్, కార్ నెంబర్సు, బిల్లు, పేమెంటు, దాని నెంబరు, ఎన్ఓసి నెంబర్ అన్నీ నోట్ చేసుకొని మనకు వెహికల్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇలా వెహికల్ బయటకు వచ్చిన తర్వాతకి ఫుల్ చెక్కింగ్ ఉంటుంది. వాళ్ళు ఒకసారి రోడ్ టెస్ట్ చేస్తారు. దాని తర్వాతకి ఫైనల్ టచ్అప్గా మనకు అంతా నీట్గా క్లీన్ చేసి మనకు వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని ఏదైనా డ్రైవింగ్ డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ అనేది ఎప్పుడు చేయించాలి, వీల్ బ్యాలెన్సింగ్ అరేంజ్మెంట్ అనేది ఎప్పుడు చేయించాలి అనే దాని గురించి అయితే ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను అన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా 4509, ఈ వెహికల్ మనదే అన్నట్టు, టయోటా ఇన్నోవా క్రిస్టా. సో మొత్తం సర్వీసింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతకి రోడ్ టెస్ట్కి వెళ్ళి వచ్చింది వెహికల్. రోడ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తారు. ఒక సీనియర్ టెక్నీషియన్ రోడ్ టెస్ట్కి వెళ్ళి, సో అందులో ఏమన్నా ఇంకా ఇష్యూస్ ఉన్నాయా, అంత పర్ఫెక్ట్ ఉందా, బ్రేక్ సరిగా పడుతుందా, ఏమైనా సస్పెన్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, స్టీరింగ్ అనేది పర్ఫెక్ట్ ఉందా, ఇలా A to Z ప్రతి ఒక్క దాని గురించి అయితే వాళ్ళు చెక్ చేస్తారు. సో వాటర్ వాషు, లోపల మన ఇంటీరియర్ వ్యాక్యూమ్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఫైనల్గా మళ్ళీ ఇక్కడ పెట్టిన తర్వాతకి మళ్ళీ క్లీనింగ్ చేస్తారు. క్లీనింగ్ చేసిన తర్వాతకి టైర్లకు పాలిష్ పెడతారు. వెహికల్ డెలివరీ చేసే ముందు మళ్ళీ కంపల్సరీ ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసిన తర్వాతకి మనకు వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇక్కడ వెహికల్ వచ్చిన తర్వాతకి ఖచ్చితంగా మనం అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మనకు లోపల అన్ని మ్యాట్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా అవైలబుల్ ఐటమ్స్ ఏదైనా మనకి కరెక్ట్ ఉన్నా లేవా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో ఎక్కడైనా స్క్రాచెస్ పడినాయా, ఇంతకుముందుకు మనకు వెహికల్ వీళ్ళకి ఇచ్చే ముందు ఎలా ఉంది, సో సేమ్ అలానే ఉందా, ఏదైనా డ్యామేజ్ చేసిరా అనే దాని గురించి అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఏ చిన్న ఇష్యూ కనిపించినా మనం ఎమ్మట వాళ్ళకి చెప్తే దాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో లోపల ఇంటీరియర్ అయితే ఆల్ పర్ఫెక్ట్ ఉంది. మొత్తం నీట్గా క్లీన్ చేసి మనకు పాలిష్ కింద పెట్టేశారు డోర్లకిన. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అంతా ఆల్ పర్ఫెక్ట్. సో ఫ్రంట్ సైడు మనకు కాళ్ళ దగ్గర ఉన్న మ్యాట్ మీద ఇది వేస్తున్నారు. సో నేను దీన్ని వద్దని చెప్పేసాను, ఎందుకంటే మనం డైరెక్ట్గా దీన్ని తొక్కుతాం అన్నట్టు. సో మనం అలా తొక్కడం కరెక్ట్ కాదు. చదువుకున్న అక్షరాలని మనం అస్సలు తొక్కొద్దు. సో ఇక్కడ చూడవచ్చు మనం వినాయకునికి, దేవునికి అయితే పూలు వేశారు, మల్లెపూలు. సో ఎక్దమ్ పర్ఫెక్ట్గా మొత్తం నీట్గా రెడీ చేసి మనకు వెహికల్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇదే తేడా మరి షోరూంలో సర్వీసింగ్ చేయడం అండ్ బయట సర్వీసింగ్ చేయడం. స్క్రాచ్ అయితే ముందు నుంచే ఉంది నాకు తెలిసింది. సో ఇది పెయింట్ ఏం పోలేదు, నార్మల్ స్క్రాచ్ అది పోతుంది. సో అంతా పర్ఫెక్ట్ ఉంది. మొత్తం జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకోండి, రౌండ్గా అంతా నీట్గా చేశారా, ఇంకేదన్నా ఉన్నదా అనే దాని గురించి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓన్లీ నేను ఒక వైపర్స్ ఒక్కటే చేంజ్ చేయించాను. పాత వైపర్స్ ఉన్నాయి, పూర్తిగా పాడైపోయినాయి. సో ఈ వైపర్స్ ఒక్కటే మార్చాను. సో వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో మనకు ఉండాలంటే టైం టు టైం సర్వీసింగ్ చేయించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం వెహికల్ని టైం టు టైం మెయింటెనెన్స్ చేయించినట్టయితే మన కార్ అనేది ఎప్పటికీ పాడు కాదు,
పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. సో మనం అమ్మాలనుకున్న రీసేల్ వాల్యూ చాలా ఉంటుంది. షోరూమ్ మెయింటెనెన్స్ కార్కి ప్రైస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎన్ని లక్షలు పెట్టి కార్లు కొంటాం, కానీ ఇలా టైం టు టైం సర్వీసింగ్ చేసే దగ్గరే చాలామంది మిస్టేక్ చేస్తారు. సో అలా కాకుండా మనకు టైం టు టైం సర్వీసింగ్ చేయించడం వల్ల బండి కండిషన్ అది ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ వెహికల్ 2018 మోడల్, అంటే 5 years ఓల్డ్ వెహికల్ అన్నట్టు ఇది. సో చూస్తానికి అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఒక 1 year క్రితం తీసుకున్న కార్ లెక్క కనిపిస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే మేము అన్నీ టైం టు టైం సర్వీసింగ్ కానీ, వీల్ బ్యాలెన్సింగ్ అరేంజ్మెంటు, కార్ నీట్గా పెట్టుకోవడం అన్నీ నేను పర్ఫెక్ట్గా ఫాలో చేసాను కాబట్టి ఇలా ఉందన్నట్టు. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయింది. మనం వెహికల్ తీసుకుని అయితే బయలుదేరినాం. ఇది ఈ సర్వీసింగ్ గురించి మొత్తం ఫుల్ ప్రాసెస్ మీకు అన్నీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.